భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా. వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ, దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్ గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్ గా, ఒక టీచర్ కనెక్ట్. ఐ థింక్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ గోట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ us సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడు మర్చిపోను. ఐషు, లైఫ్ లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దిల్ బి అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా, డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఇప్పుడు చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారా నాకు తెలిసినందుకు యు ఆర్ రియలీ బ్లెస్డ్. అండ్ thank you Venki sir, thank you for everything. Thank you everyone, media press, year blockbuster చేసినందుకు thank you so much. Firstly ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. నేను ఈ స్పీచ్ యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడిగా ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అని. అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే నేను కేమ్ హియర్, ఆయన గెటప్ వేసి ఈ సెట్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి నేను మాట్లాడాను, ఐ డోంట్ రిమెంబర్ ఈ డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ ఈ సెట్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యూ గోనా బీ దేర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్, యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 20% చేస్తున్నారు, యాక్చువల్గా 100% చేస్తే ఇంకా బాగుండేది. ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవడానికి ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఇస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు మీకు ఎన్ని సినిమానే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాస్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్ person, not only that you're a wonderful human being. So మీరు ఎన్ని సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ వర్డ్ అని ఉంటుంది, సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ గురు మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో-స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాస్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్ లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐ మీన్ గ్రేట్ ఫుడీ, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా అప్పటికి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నారా ఎస్వీసీ రాయి అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు each and every person on the set, right from the lightman, right from ఏ డిపార్ట్మెంట్ అయినా the production was so good. ఒక ప్రొడ్యూసర్ సారీ మా love you ba.